నీ అనుచరుడైతే ఏమైనా చేస్తాడా? ఎవడా సందీప్ రెడ్డి? నీ అనుచరుడైతే ఏమైనా చేస్తాడా? నల్గొండ జిల్లాలో ఎక్కడ భూములున్నా సందీప్ రెడ్డికి రాసిచ్చేమని దోచిపెట్టు. ఎవడే భూములు కొనుక్కున్నా సందీప్ రెడ్డికి దమ్ముంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూములకు వెళ్ళి కబ్జా చేయమని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూమి రాసిమ్మని తీసుకో. నీకు దమ్ముంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూములు తీసుకోపోయి. అది శాత కాదు. నీ 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 పెత్తనం అంతా, నీ జులుంతనం అంతా నిస్సాయ పరిస్థితిలో ఉన్నటువంటి డబ్బు లేని నిరుపేదల భూములు, నిరుపేదల మీదనే ఉంటాయి. సిగ్గు ఎగ్గు లేని ఎందుకు జన్మ నీకు? ఎందుకు? నువ్వు నిజంగా మనిషివైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ సందీప్ రెడ్డిని అదుపులో పెట్టుకొని వాడి మీద యాక్షన్ తీసుకో. నువ్వు నిజంగా మనిషివైతే, నువ్వు నల్గొండ జిల్లాల దేవుడి తర్వాత దేవుడివి, రాముడి తర్వాత రాముడివి, కృష్ణుడి తర్వాత కృష్ణుడు అయితే నీ సందీప్ రెడ్డిని అదుపులో పెట్టుకొని వాడిని పోలీసులు తీసుకపోయి బొక్కలేమని చెప్పు. ఏమని చెప్పు. ఏం పైశాచిక ఆనందం ఇది? ఇంకా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకొని తిరుగుతావు. నీకు మాట్లాడనికే రాదు, వాక్చాతుర్యమే లేదు, తత్త అంటావు. ఏమనంటే నీళ్ళు నీళ్ళు అని మాట్లాడతారు. ఓకే, ఆ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయి తెలంగాణను ఆగం పట్టించిండు. నువ్వు ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతా అని కలలు కంటున్నావు. నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నల్గొండ జిల్లాని మొత్తం అమ్మేసినట్టే ఉన్నావు. ఆయన పాలమూరు జిల్లాని అమ్మకానికి పెట్టిండు ఆల్రెడీ రేవంత్ రెడ్డి. ఉమ్మడి పాలమూరు జిల్లాల ఆగం పట్టించిండు. ఆ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటాడు, రాఘవ కన్స్ట్రక్షన్స్ కట్టబెట్టిండు.